Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఉన్నా. సో ఈ గ్రామంలో ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న పాతూరి సర్కార్ రెడ్డి అన్న కంటెస్ట్లో ఉన్నాడు. అడ్వకేట్గా మంచిగా సెటిల్ అయ్యారు. అవును, మంచి కేసులు. అవును, చాలా బిజీ ఉంటారు కోర్టులో. మళ్ళీ గ్రామ రాజకీయాల వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? ఇలాంటివి కూడా మనం పంచడానికి కూడా సిద్ధంగా లేము. ఓకే, వాళ్ళు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టాడా సర్కార్ అన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు. ఎంత నీతి నిజాయితీ ధర్మం కొద్దీ ఉంటున్నానో అంతే నీతి నిజాయితీ ధర్మం కొద్దీ వాళ్ళకి ఏది అడిగినా చేసి పెట్టడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటా. మనకు రెండు తలరాతలు ఉంటాయి. ఒకటి మనం పుట్టేటప్పుడు భగవంతుని దగ్గర ఒకటి తలరాత తీసుకొని వస్తాము, ఇంకొకటి ఓటు ద్వారా మన తలరాతను చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా ప్రజలారా మీరు మీ తలరాతను చేంజ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒకసారి నీతి నిజాయితీ ధర్మంతో ఓటేయండి. నేను మీకు డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, సమన్యాయ పాలన ఎలా ఉంటుంది అనేది నేను ఖచ్చితంగా మీకు చూపించగలుగుతా. సో ఎంతమంది ఉన్నారు బరిలో 7 మెంబర్స్ అండి. ఇప్పటివరకు అయితే మా విలేజ్లో వచ్చేసి అత్యధికంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి 7 మెంబర్స్ ఉన్నాము. ఎప్పుడు కానీ 3 2 అంతే, అంతకు మించి ఉండేవాళ్ళు. ఈసారి మాత్రము 7 మెంబర్స్ ఉన్నాము. ఎవరు కూడా తగ్గేది లేదు అని అంటున్నారు. మన ఆడబిడ్డలు ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళకు పుస్తక మెట్టలు, ఒక చీర, ఒక 5,000 రూపాయలు, 5,016 రూపాయలు వాళ్ళకు పెళ్లి సందర్భంలో వాళ్ళకు కట్న కానుకలు ఇస్తాం. ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా వేరే ఊరి నుంచి మన ఊరికి వచ్చిన ఆడపిల్ల కూడా 5,016 రూపాయలు మనం ఇస్తాం. ఆమె కూడా ఆడపిల్లనే కదా. మన పల్లె దవాఖానకు ఆక్సిజన్ కిట్ అంబులెన్స్ మంజూరు కోసం కృషి చేస్తాం. 5 సంవత్సరాలు గులం చేయాలి, వానికి బానేసా ఉండాలి. రేపు పొద్దుగాల ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏమన్నా అన్నా గిట్లా అయింది రా అంటే నువ్వు 6 పైసలు తీసుకున్నావు కదా, 6 పైసలు తీసుకున్నావు కదా, ఈరోజు నేను పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా, ఒక 10,000 రా, 10,000 తీసుకొని రా, సార్తో మాట్లాడతా. నా బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 7. నా గుర్తు వచ్చేసి టూత్ పేస్ట్. నేను సర్పంచ్గా అభ్యర్థికి గెలిచినాక ఈ ఊరిని మొత్తం క్లీన్ చేస్తా. ఖచ్చితంగా నాకు టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసేసి నన్ను గెలిపించగలరని మాట. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఉన్నా. సో ఇక్కడ ఎన్నిక సెకండ్ ఫేజ్ ఎన్నిక నడుస్తూ ఉంది. సో ఈ గ్రామంలో ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న పాతూరి సర్కార్ రెడ్డి అన్న కంటెస్ట్లో ఉన్నాడు. మరి నాతో సర్కార్ అన్న ఉన్నాడు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే న్యాయవాదిగా మంచిగా సెటిల్ అయ్యారు ఆయన. మళ్ళీ గ్రామ రాజకీయాల వైపు ఎందుకు తిరిగి చూడాల్సి వస్తుంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సర్కార్ భాయ్. నమస్కారం. ఓకే మిత్రులందరికీ నమస్కారం. ఓకే, అడ్వకేట్ గా మంచిగా సెటిల్ అయ్యారు. అవును, మంచి కేసులు. అవును, చాలా బిజీ ఉంటారు కోర్టులో. బిజీ లైఫ్ మరి, చాలా బిజీ లైఫ్. మళ్ళీ గ్రామ రాజకీయాల వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది మీరు? ఎందుకు రావాల్సి వచ్చింది అంటే జనాలకి ఒక మంచి పరిపాలన అందించాలి. ఓకే, సమన్యాయ పరిపాలన అందించాలి. ఓకే, రాజకీయ నాయకుల చేత జనాలు ఇవరకు చాలా సార్లు మోసం చేశారు. ఇప్పుడు మా విలేజ్ లో నేను చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా ఉన్నదో అట్లే ఉంది. ఏం డెవలప్మెంట్ అనేది లేదు. ఓకే, ఈసారి ఒకసారి నేను న్యాయవాదిగా మా జనాలకు ఒకసారి న్యాయమైన పరిపాలన ఎలా ఉంటదని చూపించడానికి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే, సో ఏ పార్టీతో సంబంధం లేదు? పార్టీతో సంబంధం లేదు, ఎలాంటి పార్టీతోని సంబంధం లేదు. నేను ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాను, చాలా గౌరవంగా పోటీ చేస్తున్నాను. ఎలాంటివి కూడా మనం పంచడానికి కూడా సిద్ధంగా లేము. వాళ్ళు సర్కార్ అన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు. సీదా ఓకే, ఎంత నీతి నిజాయితీ ధర్మం కొద్దీ ఉంటున్నానో అంతే నీతి నిజాయితీ ధర్మం కొద్దీ వాళ్ళకు ఏది అడిగినా చేసి పెట్టడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటా. ఏ అర్ధరాత్రి వాళ్ళు తలుపు కొట్టి అన్నా నాకు ఈ సాయం కావాలి అన్నా అంటే నేను 100% చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, కానీ డబ్బు లేకుండా రాజకీయం కొంత కష్టం అనిపిస్తుందా? అంటే జనాల నాడి అంటే జనాలు అలా కూడా జనాలు ఆలోచిస్తారు. కానీ జనాలను అలా కాకుండా మనకు అంబేద్కర్ ఓటు ఇచ్చిండు. ఈ అంబేద్కర్
ఈ ఓటు ఇచ్చిండు కానీ ఈ ఓటు అమ్ముకోవడానికి కాదు, మేము మా తలరాతను మార్చుకోవడానికి అని జనాలు ఆలోచించాలి. ఆ దిశలో జనాలను ఆలోచింప చేయడానికే నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. మనకు 2 తలరాతలు ఉంటాయి. ఒకటి మనం పుట్టేటప్పుడు భగవంతుని దగ్గర ఒకటి తలరాత తీసుకొని వస్తాము, ఇంకొకటి ఓటు ద్వారా మన తలరాతను చేంజ్ చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడైనా ప్రజలారా మీరు మీ తలరాతను చేంజ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒకసారి నీతి నిజాయితీ ధర్మంతోని ఓటేయండి. నేను మీకు డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటది, సమన్యాయ పాలన ఎలా ఉంటది అనేది నేను ఖచ్చితంగా మీకు చూపించగలుగుతా. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు దేవుడు రాసిన రాత ఒకటి ఉంటది, ఓటు ద్వారా మనం రాసుకునే రాత ఇంకొకటి ఉంటది. సో ఈ రాత ఎట్లా రాసుకుంటారో చూద్దాం. అంటే బసవపూర్ గ్రామ ప్రజలు మనం, ఎందుకంటే పోలింగ్ నాడు తెలుస్తుంది ఏం జరుగుతుంది. వాళ్ళ తలరాతలు ఎలా రాసుకున్నాయి అనేది జనాల యొక్క ఆలోచన మనకు పోలింగ్ నాడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, ఎంత ఉంటది అన్న ఓటింగ్ సంఖ్య? ఎంత ఉంటది ఓటింగ్ సంఖ్య? అంటే టోటల్ గా ఇప్పుడు మన విలేజ్ లో వచ్చేసి 1140 ఓట్లు. ఓకే, అందులో ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఒక 40 మెంబర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు హైదరాబాద్ లో గానీ దుబాయ్ లో గానీ సెటిల్ అయిన వాళ్ళు మాక్సిమం ఒక 50-60 ఆర్ మెంబర్స్ ఉంటారు. టోటల్ గా మనకు కాల్ చేస్తున్నాము. ఓకే, టోటల్ గా నాకు తెలిసి అందాదా 1550 ఆ రౌండ్ లో మనకు పోల్ అవుతుందని అంచనా ఉంది. ఓకే, సో ఎంత మంది ఉన్నారు బరిలో 7 మెంబర్స్ అండి. ఇప్పటి వరకు అయితే మా విలేజ్ లో వచ్చేసి అత్యధికంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి 7 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు కానీ 3-2 అంతే, అంతకు మించి ఉండేవాళ్ళు. ఈసారి మాత్రము 7 మెంబర్స్ ఉన్నాము. ఎవరు కూడా తగ్గేది లేదు అని అంటున్నారు. మీరు తగ్గుతలేరు కదా? మేము కూడా తగ్గట్లేదు. తగ్గేదే లేదు. ఓకే, సో ప్రచారంకి వెళ్తున్నారు. అవును, డబ్బు ఖర్చు పెట్టే ఆలోచన మీకు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కావాలి, ప్రతి ఒక్కరు ఓటేయాలనేది మీ నినాదం. అవును. మరి మీరు ప్రచారం అయినప్పుడు ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? ఓటర్ ఎట్లా స్పందిస్తున్నాడు? ప్రజలు మా మేనిఫెస్టివల్ చూసి, మీ మేనిఫెస్టివల్ చాలా బాగుంది సార్, ఇట్లా అయితే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది, మీరు మీ మేనిఫెస్టోలు మాకు అందరికి, రైతులకు గాని, ఇటు యువతలకు గాని, ఇంట్లో పనిచేసే బీడీ వర్కర్లకు గాని, కూలి పనిచేసే అన్నలకు గాని, డైలీ లేబర్స్ గాని, అందరికి చాలా సరైన విధంగా మేనిఫెస్టివల్ మేము చేసాము. ఇది 100% నెరవేరుస్తాము. మీ మేనిఫెస్టివల్ చాలా బాగుంది సార్, మీరే రావాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మీకే మా ఓటుని బలంగా కూడా చెప్తున్నాను. ఓకే, సో డబ్బు ప్రభావం ఉండదు కాబట్టి మనం డబ్బు పెట్టే పరిస్థితులు మా విలేజ్ లో ఈసారి స్వచ్ఛంగా ఓటు రావాలని నేను కోరుకుంటున్నా. డబ్బు ప్రభావము అనేది ప్రతి విలేజ్ లో ఉండొచ్చు, కానీ డబ్బు పెంచినప్పటికీ కూడా నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకుంటారని నేను 100% కాన్ఫిడెంట్ గా ఉన్నా మా విలేజ్ లో. ఓకే అన్న, ఇప్పుడు అంటే ఏ రకమైన మేనిఫెస్టో డిజైన్ చేసుకున్నారు? మా విలేజ్ లో మేనిఫెస్టో వచ్చేసి మా గ్రామంలో ఇప్పుడని కాదు, చాలా ఏళ్ల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్న విషయం ఏంటంటే, మన గ్రామంలో బొడ్రాయి ఉన్న సారలమ్మ, అంటే ఎల్లమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్ దగ్గర బొడ్రాయి ఉన్న సారలమ్మ నిర్మించాలనుకుంటున్నాము. అది చాలా ఏళ్ల నుంచి కూడా వాయిదాలు పడుకుంటా వస్తుంది. నేను గనక సర్పంచిని అయితే సంవత్సర కాలంలోపు నేను బొడ్రాయి ఉన్న సారలమ్మకు ఏర్పాటు కోసం కృషి చేస్తా అని మాటిచ్చింది. ఇంకొకటి ఏంటంటే, రెండవది గ్రామ అభివృద్ధి కోసం, అంటే గ్రామము ఎట్లా అభివృద్ధి చెందాలి, తర్వాత శివాలయం అభివృద్ధి, అంటే శివాలయంతో పాటు మిగతా దేవస్థానాలు కూడా ఉన్నాయి, వాటి యొక్క అభివృద్ధి కోసము ప్రతి కులం నుంచి ఒక పెద్ద మనిషిని తీసుకొని కూర్చుని పెట్టుకొని ఎట్లా చేద్దాం, ఊరి అభివృద్ధి ఏం చేద్దాము, దేవస్థానాల అభివృద్ధి ఏం చేద్దాం అనేది చర్చ జరిగి దానికోసం కూడా మేము మన మేనిఫెస్టోలో కృషి చేస్తామని మనం మాట ఇస్తున్నాం. ఇంకొకటి యువత చదువుకోవడానికి గ్రంథాలయం. ఈ మధ్యలో యువత ఎలా తయారైనంటే, ఆన్లైన్ లో గేమ్లు ఆడడము, లోన్స్ తీసుకోవడము, డెబిట్ కార్డు బిల్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, గాంజాయి, తర్వాత ఏమీ తోచని స్థితిలో తల్లిదండ్రులకు ఏమైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు అమ్మేయడము, తర్వాత ఏవీ లేని స్థితిలో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్ఫ్యూజన్, ఏం చేయాలా ఏం కదా అనేసి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇలా కాకుండా వాళ్ళను చిన్నతనంలోనే స్టడీ వైపు మళ్ళిస్తే బాగుంటది. ఒక మనిషికి కావాల్సింది నాలెడ్జ్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ఇక్కడ కాదు ప్రపంచ దేశాలు కూడా తిరిగి రాగలరు. అలాంటి వాళ్ళ కోసం మన గ్రంథాలయం, మా ఊర్లో ఒకటి చిన్న గుర్జు లాంటివి ఉన్నది పూర్వకాలంది, దానిని మేము మాడిఫై చేసి లైబ్రరీగా చేయాలనుకుంటున్నాము. తర్వాత ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అవుతుంది. అవును, ఎందుకంటే యువతకు కావాల్సింది పొద్దుగాల వీళ్ళే కదా దేశానికి కావాల్సింది. ఖచ్చితంగా చదువు అనేది ఉండాలి ప్రతి మనిషికి. ఓకే, తర్వాత గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధము, అంటే మురికి కాలువలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, చెత్త బండి కానీ అన్ని సకాలంలో ప్రజలకు చేరేలా చూస్తాం. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే, రైతులకు, అన్నదాతలకి
వాస్తవానికి అన్నదాతలకి ఏ భూమిలో ఏ పంట వేయాలని తెలియదు. ఓకే. మా తాత వేసిండు ఈ భూమిలో పంట, మా భూమి అప్పటి నుంచి మా కూడా తాత మేము వరి కూడా- వేసిండు, నేను వరి నేను వేస్తా. కూడా వరి వేస్తా. మా ఉమ్. తాత ఇది దుక్కించుండు అప్పటి నుంచి పత్తి వేస్తుండు, నేను కూడా పత్తి వేస్తా ఉమ్. అనేది కాకుండా, అంటే భూములు అనేది డిఫరెంట్ భూములు ఉంటాయి భూసారం ఆ ఉంటది. భూసారంలో. ఉమ్. అయితే మనము హైదరాబాద్ నుంచి ప్రొఫెషనల్ తీసుకొచ్చి, అయితే అందులో ఏ పంట వేస్తే రైతుకు ఎక్కువ లాభం రాబడి జరుగుతుంది, అంటే ఇప్పుడు రైతు అంటే ఆ పంట వేసి అప్పుల పాలు కావద్దు అనేది మన కాన్సెప్ట్. ఓకే, నష్టపోవద్దు రైతు. ఇప్పుడు నల్ల రేగడి ఉంది, నల్ల రేగడిలో పత్తి వేస్తే లాభం వస్తుంది, ఓకే, అదే నల్ల రేగడిలో వరిస్తే పండది. అవును. అట్లాంటప్పుడు రైతుకు లాభం వచ్చే పంటలు వేసుకోవాలి అనేది, ఆ భూమిని టెస్ట్ చేసేసి ఈ భూమిలో వేస్తే మీకు లాభం వస్తుంది, రైతు కూడా చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే అలా ఆ భూమి దానికి అనుకూలమైంది కాబట్టి ఉమ్. రైతు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. ఒక 2 పాలు వస్తే, ఒక పాలు ఖర్చులకైనా పెట్టుబడికి పోయినా కూడా ఇంకొక దానికి వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు పండని భూమిలో కూడా ఒకవేళ ఇలా కైకిలు పిలిస్తే ఆమెకు 350, 400. ఉమ్. పండని భూమిలో కూడా ఆమెకు అదే కైకిలు. రేపు పొద్దుగాల నాకు పంట పండలేదంటే ఆమె కైకిలు ఇస్తుందా? అవును, ఇవ్వదు కదా. అవును. కాబట్టి అలా నష్టపోకుండా వాళ్ళకి అన్నదాత ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేసేసి పెసర్లు సో వేయాలా, హైదరాబాద్ బొబ్బర్లు నుంచి వేయాలా. ప్రొఫెసర్ తీసుకొస్తారా హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ మీరు గెలిచిన తర్వాత? మేము గెలిచిన తర్వాత తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న వ్యవసాయ భూములకు అన్నిటికీ టెస్ట్ చేపిస్తాం. టెస్ట్ ఓకే. చేపించి వాళ్ళకి ఏ పంట సో రైతులకు ఒక మంచి అదైతే. చేపిస్తాము. ఓకే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రైతులకి మ్యాచర్ వచ్చిన తర్వాత 24 గంటల లోపు వాళ్ళ యొక్క వడ్లు ఏవైతే ఉన్నాయో రైస్ మిల్లులా ఉండే విధంగా చూస్తాం. ఉమ్. ఇప్పుడు మేము వడ్లు కోసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత మ్యాచర్ వస్తుంది. అవును, మ్యాచర్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కుప్ప నూకి పక్కనే కవర్ కప్పి పెట్టాల్సి వస్తుంది. అవును. ఎందుకంటే వర్షం వస్తే పరిశాన్ మళ్ళా. లైన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ లైన్ అది వారానికి వస్తుందా 2 వారాలకు వస్తుందా అని తెలియదు. ఈ లోపు వర్షం వచ్చి కొట్టుకపోవడము, మళ్ళా నీళ్ళకి అన్ని దేవడము, ఇవన్నీ మొన్నటిదాకా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అట్లా కాకుండా అన్న మ్యాచర్ వచ్చింది అన్నప్పుడు రేపు ఈ టైం వరకు వాళ్ళ వడ్లు అక్కడ బండ మీద ఉండయి, కళ్ళాలల్లా ఉండయి, రైస్ మిల్లా ఉండే విధంగా సో చర్యలు దాని మీద మంచి స్ట్రాంగ్ గా తీసుకుంటారు దాన్ని. స్ట్రాంగ్ గా తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకు రైతే దేశానికి వెన్నెముక అవును. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ పని చేయగలుగుతాం. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రైతులు ఈ ఎరువుల కోసం మొన్నటిదాకా చూసినాం కదా చాలా టీవీలలో, ఈ యూరియా, యూరియా ప్రధానంగా యూరియా సమస్యలే గాని, దుక్కి మందు సమస్యలే గాని, ఇక చాలా వ్యవసాయానికి పురుగుల మందుల సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళు మందులు సరిపోక చెప్పులు క్యూ లైన్ లో కట్టి ఆధార్ కార్డు. కొంతమంది ఆధార్ కార్డులు పెట్టేసేసి, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు, ఒక్కొక్కసారి కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, అవును, వాస్తవం. అలాంటిది కాకుండా ఇప్పుడు మనకు ఇక్కడ మన విలేజ్ నుండి ఒక రైల్వే ట్రాక్ వెళ్తుంది. ఓకే, ఈ రైల్వే ట్రాక్ మనకు ప్యాసింజర్ తో పాటు గూడ్స్ కూడా అవైలబుల్ ఉన్నది. ఓకే. అయితే మన ఈ సర్కిల్లో ఒకటి ఎరువులకు సంబంధించిన గోదాము, ఒకటి వడ్లకు సంబంధించిన గోదాము అనేది మనం ఏర్పాటు చేసుకోవడానికి నేను కృషి చేస్తాను. అట్లా ఏం చేస్తే ఏంటంటే, మన విలేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఒక 60 నుంచి 70 మందికి ఉపాధి దొరికే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు కూడా ఎలాంటి సమస్యలు ఏముంటాయి. ఇప్పుడు రైస్ మిల్లో గోదాము, వడ్ల గోదాము అంటే లోడ్లు వస్తాయి, దించుతారు. తర్వాత సంచులు తీయడం కానీ, సంచులు ఫోల్డ్ చేయడం కానీ, ఉపాధి. ఈ అక్కలకు కూడా కొంచెం చిన్న ఉపాధి, సెక్యూరిటీ గార్డులు కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ కొన్ని ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి. వాటికి కూడా నేను కృషి చేస్తా అంటున్నా ఓకే, ఈ రైతులకి. ఓకే. తర్వాత సో ఇంకొకటి అన్ని ఏంటంటే- పకడ్బందీగా పాయింట్ టు పాయింట్ అన్ని పనికొచ్చేటివి పెట్టుకున్నారు కదా. అవును, ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి, ఎట్లా చేస్తే మన డెవలప్మెంట్ అవుతాం, ఏ రకంగా చేస్తే మనకు డెవలప్మెంట్ అవుతాం, మన ఊరు బాగుపడాలంటే ఏం చేయాలి. ఓకే. మనం గత 20 సంవత్సరాల నుంచి మనం ఇట్లే ఓట్లు వేస్తున్నాము, ఇట్లే మన విలేజ్ డెవలప్మెంట్ ఉంది, ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని ఎక్కడ ఏం మార్పు చేయలేదు అన్నప్పుడు ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి, నేను మంచి వ్యక్తిని వస్తున్నా కదా మీ మధ్యలోకి, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను చేసి చూపిస్తా అని చెప్తున్నా వాళ్ళకి. ఓకే. అదే విధంగా మన ఆడబిడ్డలు ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళకు పుస్తక మెట్టలు, ఒక చీర, ఒక 5,000 రూపాయలు, 5,016 రూపాయలు వాళ్ళకు పెళ్లి సందర్భంలో వాళ్ళకి కట్న కానుకలు ఇస్తాం. ఆడపిల్ల పెళ్లి చేసుకున్నాడు, ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా వేరే ఊరు నుంచి మన ఊరికి వచ్చిన ఆడపిల్ల కూడా 5,016 రూపాయలు మనం ఇస్తాం. ఆమె కూడా ఆడపిల్లనే కదా. అవును, ఇప్పుడు పోయేటామెనే కదా, అచ్చమ్మ కూడా ఆడపిల్లనే కదా. పోయేటామె ఆడపిల్ల అయినప్పుడు వచ్చేటామె ఆడపిల్ల కూడా ఇద్దరికి సరి సమానమే. మనకు ఇద్దరిట్లా వేరు వేరు కాదు. సో ఇది ఇద్దరు మీ కూడా- పాకెట్ నుండి ఇది మన ప్యాకెట్ నుండి, సొంత ప్యాకెట్ పుస్తలు, మట్టెలు, పట్టు చీర 5,000 కట్నం. 5,016 రూపాయలు కట్నం ఇస్తాం. ఓకే. ఓకే. తర్వాత పల్లె చెరువులోకి నీరు, మా Hmm. ఊరి చివర ఒకటి శివాలయం దగ్గర ఒక చెరువు ఉంటది. ఆ ఓకే. చెరువులో దాదాపు ఎలాంటి కెనాల్స్ ఇప్పటివరకు అటాచ్మెంట్ లేవు, ఓకే. అది ఎప్పుడు ఖాళీగా ఉంటది. ఓకే. మా రైతులకు తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ఆ చెరువు నిండినప్పుడే మామూలుగా బోర్లు గాని, బాయిలు గాని, ఉమ్. ఊర్లో ఉన్న ఊరికి నీటి సప్లై చేసే బాయిలు గాని ఉమ్. ఎక్కువ వాటర్ వస్తాయి చెరువు నిండుగా ఉన్నప్పుడు. ఉమ్. చెరువు ఎండిపోయింది అనుకోండి, ఉమ్. వాటర్ సప్లైకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే. ఉమ్. అందుకని దాన్ని అన్నపూర్ణ డ్యామ్, అంతగిరి దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది అన్నపూర్ణ డ్యామ్. ఆ డ్యామ్ నుంచి ఒక చిన్న కెనాల్ ద్వారా ఆ. నిరంతరము మన పర్ల చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా కృషి చేస్తారు. దాని వల్ల ఏమైతుందంటే బాయిలు గాని, బోర్లు గాని
ఊళ్ళో నీటి సమస్య గానీ ఉండదు. ఇప్పుడు నేను బావిల బోరు పోస్తుంది అనేసి ఒక 10 ఎకరాలు దున్ని తర్వాత నాటేసిన తర్వాత చెర్ల నీళ్ళు లేకపోతే బోర్ ఎండిపోతే మళ్ళా రైతు ఇవన్నీ గోసలు పడతారు కదా. అట్లా కాకుండా చెరువును ఎప్పుడు నిండుకుండలా ఉంచుకుంటే మనకు ఎప్పుడు నీళ్లు ఉపయోగం ఉంటాయి. సో ఈ విషయంలో కూడా నేను చాలా కృషి చేస్తా. 100% సాధించగలుగుతానని నమ్మకం నాకు ఉన్నది. నమ్మకం కాదు, మీకు కూడా మాట కూడా ఇస్తున్నా. ఓకే, ఇంకొకటి అన్న, అయిపోయినా మేనిఫెస్టోలో ఇంకొకటి చాలా చాలా ముఖ్యమైనది. ఓకే, మన పల్లె దవాఖానకు ఆక్సిజన్ కిట్ అంబులెన్స్ మంజూరు కోసం కృషి చేస్తాం. ఓకే, ఇక్కడ ఉన్న పల్లె దవాఖానకు ఎందుకంటే మన కరోనా టైంలో చూసినాం ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారు. అవును, ఆక్సిజన్ కూడా చాలా మంది బ్లాక్లు అమ్ముకున్నారు. ఆక్సిజన్ లేక చాలా ప్రాణాలు పోయినాయి. అవును అవును. అయితే ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్లు గానీ అస్తమా గానీ రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ నుంచి సిరిసిల్ల గానీ, ఇక్కడ నుంచి కరీంనగర్ గానీ, ఇక్కడ నుంచి హైదరాబాద్ గానీ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనిషి ప్రాణంతో ఉండాలి. మనిషి ప్రాణంతో ఉండాలంటే మనిషికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆక్సిజన్ కిట్ ఒకటి ఏర్పాటు చేసుకొని మనము ఆ వ్యక్తిని అంబులెన్స్ లో పెట్టుకొని మనం ఏ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటది. కాబట్టి సో ఆక్సిజన్ పెడుతున్నారు, బస్సోపుల్నే ఒకటి ఆక్సిజన్ కిట్ అంబులెన్స్ గ్రామానికి పెడుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా బాధపడదు. కరోనా టైంలో చాలా మంది, నేను కూడా సివిల్ హాస్పిటల్ చేరినప్పుడు చాలా మంది కోవిడ్ పేషెంట్, వన్ ఆఫ్ ది కోవిడ్ పేషెంట్. ఓకే, క్యూర్ అయిపోయినా. హాస్పిటల్ మాత్రం నేను చాలా ఏడిసిన. కళ్ళ ముంగట చాలా మంది తర్వాత ఎవరెవరికైతే అర్హులకు పింఛన్లు వస్తలేవో వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇప్పించడం జరుగుతుంది. ఇది మన మేనిఫెస్టో. ఓకే, సో ఒక్కొక్క రంగానికి ఇటు యువకులకు ఒక రకమైనటువంటి హామీ, ఇటు వృద్ధులకు ఒక రకమైనటువంటి హామీ, గ్రామానికి ఒక రకమైనటువంటి హామీ. ఇది మాత్రం హైలైట్ అన్న. ఇటు పోయే రైల్ కి గూడ్స్ కూడా ఇట్లా పోయే, అంటే దాని ద్వారా ఎట్లా అన్న నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి. అది అయితే గూడ్స్ ట్రైన్ మనం ఇక్కడ మనకి ఎలా ఇక్కడ బస్వాపూర్ స్టాప్ ఉన్నది. ఏది రైల్వేలో మనకి ఇక్కడ స్టాప్ ఉన్నది, ట్రైన్ స్టాప్ ఉంది. స్టాప్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఊరి చివరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది. అయితే మనకు అక్కడ ఆ ప్లేస్లలో 2 గోదాములు ఏర్పాటు చేసుకుంటే మనం యూరియా మనమే తెప్పించుకోవచ్చు. మనం యూరియా మనకు అక్కడ సెంట్రల్ నుంచే వస్తాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ ఇట్లా వస్తున్నాయి, మనకు కూడా ఇక్కడ వస్తే ఈ చుట్టుపక్కల విలేజ్లకు మనమే ఇస్తాం. మన బసవపూర్ నుంచి వేరే గ్రామాలకు పోతాయి. ఇప్పుడు వడ్లవి కూడా రైస్ మిల్ ఏర్పాటు చేసుకుంటే మనకి ఇక్కడ పని దొరుకుతుంది కదా. అవును, ఇప్పుడు వడ్ల సీజన్ అప్పుడే కూలీలకు పని, ఎందుకంటే వడ్లు వస్తే జోకాలే లారీలు ఎక్కియాలి అంతే. 10-15 రోజుల పనిగా ఉంటది గట్టిగా అంటే. అట్లా కాకుండా వీళ్ళకి సంవత్సరం మొత్తం పని ఉంటది. అవును, ఓకే, నిత్యం పనులు దొరుకుతుంది. నిత్యం పనులు దొరుకుతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. ఒక ఫ్యామిలీకి కావాల్సింది నెసెసిటీస్, అవసరాలు. వాళ్ళకి ఏం అవసరాలు కావాలి, అవసరాలకు మనీ కావాలి. అట్లా అని ఆ పని చేస్తే వాళ్ళకి మనీ వస్తుంది, సంతోషంగా జీవించగలుగుతారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ల మనీ అంటే పంచితే ఒకటే రోజు దాంతోని ఇప్పుడు ఆ ఒక్క 200-300 తీసుకొని 5 సంవత్సరాలు గులాం చేయాలి. 5 సంవత్సరాలు గులాం చేయాలి. వానికి బానేసా ఉండాలి. రేపు పొద్దుగాల ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఏమన్నా అన్నా ఇట్లా అయిందిరా అంటే నువ్వు 6 పైసలు తీసుకున్నావు కదా, ఈ రోజు నేను పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా, ఒక 10,000 రా, 10,000 తీసుకొని రా, సార్తో మాట్లాడతా అంటారు. ఇప్పుడు పెట్టేది అప్పుడు గుంజడానికి. ఇది జనాలు ఖచ్చితంగా అవేర్నెస్ చేసుకొని మార్పు చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్ గా బస్వాపూర్ గ్రామ ప్రజలకు ఏం చెప్తారన్నా సర్కారన్నా? బస్వాపూర్ గ్రామ ప్రజలకు నేను ఒక యువకుని కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న 7 మెంబర్స్ లో ఆల్రెడీ ప్రీవియస్ గా చేసిన వాళ్ళే ఉన్నారు. ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నేను ఒక యువకుని ఖచ్చితంగా చేసి చూపించగలుగుతాను. నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, మీరు కూడా అంతే ధర్మంతో వేయాలా అని కోరుకుంటున్నాను. నా బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 7. నా గుర్తు వచ్చేసి టూత్ పేస్ట్. ప్రొద్దున లేచి మనం బ్రష్ చేసుకుంటాం కదా, టూత్ పేస్ట్. ఎందుకంటే టూత్ పేస్ట్ పనులను క్లీన్ చేస్తుంది. నేను సర్పంచ్గా అభ్యర్థిగా గెలిచినాక ఈ ఊరిని మొత్తం క్లీన్ చేస్తా. ఖచ్చితంగా నాకు టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసేసి నన్ను గెలిపించగలరని మనది. నా గుర్తు టూత్ పేస్ట్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ 7.